వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మోదీ వంచన, వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు రాహుల్. శక్తితోనే సాధించాం, భారత్ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారింది ప్రధాని మోదీ. స్పీకర్ తొలగింపుపై 9న చర్చ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి. అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. మన రైతులను వంచారని, దేశాన్ని అమ్మివేశారని ఆరోపించారు. ఇది అన్నదాతల భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. భారత వ్యవసాయ పరిశ్రమపై పరాయి దేశం పెత్తనం దీర్ఘకాలం కొనసాగేందుకు అనుమతిస్తున్నారా అని ఆదివారం ఎక్స్లో నిలదీశారు. ప్రధానిపై ఈ సందర్భంగా 5 ప్రశ్నలు సంధించారు. ఇది ఇవాల్టి వ్యవహారం కాదని, భవిష్యత్తుకు కూడా సంబంధించిందని స్పష్టం చేశారు. పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన శనివారం కూడా ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్తో వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఆ దేశ జౌళి ఉత్పత్తులపై సుంకం మినహాయించిందని, దీనివల్ల భారత జౌళి పరిశ్రమ సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఇదిలా ఉండగా యూపీఏ హయాంలో మంత్రి కపిల్ సిబల్ 2010లో ఎప్టిన్ నిధులతో నడుస్తున్నటువంటి సంస్థ నుంచి అవార్డు తీసుకున్నారని బీజేపీ తెలిపింది. దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా స్థిరమైన వృద్ధితో భారత్ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో బలమైన స్థానంలో ఉండి బేరసారాలు నిర్వహించగలుగుతోందని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆత్మవిశ్వాసంతో బేరమాడే స్థితిలో లేకపోవడంతో ఒప్పందాలు కుదరలేదని విమర్శించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఆదివారం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నుంచి వివిధ దేశాలతో ఎఫ్టీఏలు, దేశ వృద్ధి ప్రస్థానం, వికసిత భారత్ భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యి మార్చి 9న చర్చ జరుగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అదే రోజు సభలో ఓటింగ్ కూడా జరుగుతోందన్నారు. ఆదివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. 2వ విడత సమావేశాలు మొదలయ్యే తొలి రోజునే అవిశ్వాస తీర్మానంపై చర్చ పెట్టాలనేది సభా నిబంధంగా రిజిజు పేర్కొన్నారు. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే మలి విడత సమావేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని, ముఖ్యమైన బిల్లులతో పాటు ఓ కీలక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఆ బిల్లులేమిటో ఇప్పుడే బహిర్గతం చేయబోమన్నారు. తొలి విడతలో మాదిరిగానే ఈసారి కూడా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటే అది వాటికే నష్టం జరుగుతోందని హెచ్చరించారు. లోక్సభలో 5 శాఖలు, రాజ్యసభలో మరో 5 శాఖల బడ్జెట్కు సంబంధించిన డిమాండ్లపై చర్చ జరుగుతోందన్నారు. సభలు నడవడానికి విపక్షాలు సహకరించకపోతే గెలిటిన్ చేసుకుపోతామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని నల్లమల కారణ్యంలో నెలకొని ఉన్న చెంచుల ఆరాధ్య దైవమైనటువంటి బౌరపూర్ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే దంపతులు, పెండ్లి కొడుకు తరపున చెంచు పెద్దలు పాల్గొని ఎదుర్కోలు నిర్వహించారు. చెంచులు సాంప్రదాయబద్ధంగా తప్పెట్లు, తదితర మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చెంచుల సనాతన సంప్రదాయం ప్రకారమే కళ్యాణం నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి చెంచులు భారీగా తరలివచ్చారు. వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చెంచు పూజారులు వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. భక్తులకు ట్రాఫిక్, త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు.
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరం గ్రామ పంచాయతీలోని శివాలయాన్ని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి వారి శ్రీమతి సురేఖ స్వామివారిని దర్శించుకుని శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పూర్వకాలంలో సిద్ధులు తపస్సు చేసిన పవిత్ర పుణ్యక్షేత్రమని, ఇక్కడ ముడులు శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అలాగే ఈ కొండపైన కోనేరును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెళ్లి, సంతానము, గృహస్థాశ్రమము, పిల్లలు, ఇంకా ఇదంతా కూడా సరిపోతుంది. ఇంకా అప్పుడన్నా కనీసం వృద్ధాభ్యము ఇంకా వృద్ధాభ్యం వచ్చేసరికి ఏముంది సార్, అన్ని పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు, మనవరాళ్ళు ఇస్తారు, అందరూ కూడా అయిపోయింది. ఇంకా నామస్మరణ చేసుకోవాలంటే చేయి కలపాలంటే చేయి సరిగా రాదు. అక్కడి నుంచి ఇక్కడ గౌరవం అవ్వాలంటే దర్శనం ఏం స్వామి నా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటాం. అందుకే నమస్తే నమస్తే నమస్తే. ఇదంతకు 45,000 తీసుకున్నాం. వీరభద్ర సప్లై. నల్లమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైకు ఢీకొన్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం నల్లమల అటవీలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆక్టోపస్ సమీపంలో కారు బైకును ఢీకొని బైక్ పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కారులోని ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఎంపీ శబరిరెడ్డి సహాయంతో గాయపడ్డ వారి మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన వ్యక్తి సంగారెడ్డి వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి గ్రామంలోని శ్రీ సాంబశివ దేవాలయంలో దేవాలయ ప్రధాన అర్చకులు లోకి సురేష్ శర్మ మరియు రామడుగు రగన్న శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మేళతాళాలతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పిల్లలు, ప్రజలు మరియు యువత, మహిళలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి ఆ మనసులు బాగుపడటం అనే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి యొక్క అర్థము తెలువక చాలా మంది ఏదో చేస్తున్నారు. శివ అంటే మంచి లేకుంటే శుభమైన రాత్రి. శుభమైన రాత్రిని శివరాత్రి అంటారు. మనకు గత జన్మలో కుక్కలము, నక్కలము, పందులము, చీమలము తెలియదు. అవి శివ అనలేవు. శివరాత్రి, దసరా, ఉగాది పండుగలు జరుపుకోలేవు. బుద్ధి లేదు కాబట్టి బుద్ధిన్న మనిషిగా భారతదేశంలో పుట్టడం, అందులోకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పుట్టడం పూర్వజన్మ అదృష్టమే. కానీ చాలామంది మానవ జన్మ వచ్చినందుకు దాని యొక్క విలువ తెలియకుండా పశువుల్లాగా బతుకుతున్నారు. కాబట్టి మానవ విలువ తెలుసుకొని ఉన్నట్టయితే మహాశివరాత్రి ఎంత పర్వకాలము. 12 నెలలకు 12 మాస శివరాత్రులు ఉంటాయి. మాస శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు మహేశ్వరుడైన శంకరుని పూజ చేసినట్టయితే మాటలతో, చేతులతో, మనస్సుతో చేసిన పాపాలన్నీ దూరమైతమని మన పెద్దలు చెప్పారు. మరి పెద్దలు చెప్పారు, అది సత్యము, అది ధర్మము. కాబట్టి మనము తెలుసు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, మోత్యాల తలంబ్రాలు సమర్పించి
శుభదానంద దేవిశ్రీ కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ దంపతులు, కలెక్టర్ తల్లిదండ్రులు, భక్తులు తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా సంతోషం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ నిర్వహణ నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని సురక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందరూ కూడా అధికారుల సమన్వయంతో పనిచేస్తూ భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌతాల మండలంలోని బండకుంట గ్రామానికి చెందిన ఒక రైతు మృతి చెందగా మరో 2 రైతులు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది అధిక వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడి బాగా తగ్గింది. మిరప పంట సాగు చేసిన 6 రైతులు పంటను విక్రయించడానికి కర్ణాటకలోని బేడిగి బొలెరో వాహనంలో మార్కెట్ బయలుదేరారు. చిత్రదుర్గ పట్టణం వద్ద బొలెరో వాహనం టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్టా పడింది. ప్రమాదంలో బొంపన్నగారి, వీరనాగి అక్కడికక్కడే మృతి చెందారు. మూర్తి, గోవర్ధన్ తీవ్ర గాయాలకు గురి కావడంతో హాస్పిటల్కి తరలించారు. మిరప సంచులంతా కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత నెలలో 3 రైతులు మృతి చెందిన సంఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం మండల ప్రజలు శోకసంద్రంలో మునిగారు. పంటలు, పండుగ ఒకవైపు, రైతులు విలవిలలాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందడంతో ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఆలయ విమాన గోపురంపై పాగాలంకరణ ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ సమయానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. చీరాల వాత్సవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు సంతతి పృథ్వీ సుబ్బారావు భక్తి శ్రద్ధలతో 365 రోజుల పాటు ప్రతిరోజు ఒక మూర చొప్పున నేతనేసి సిద్ధం చేసిన పాగాను స్వామివారికి సమర్పించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతులను అనుసరించి సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ పాగాలంకరణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఈ సందర్భంగా భక్తులు ఏకస్వరంతో శివనామస్మరణ చేస్తూ క్షేత్రాన్ని మార్మోగించారు. అనంతరం నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రమణీయంగా, కమనీయంగా, నారాయణ నందకరంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకునేందుకు అశేష భక్తజన వాహిని తరలి వచ్చింది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గణ్య, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవంలో స్వామివారు పట్టు వస్త్రాన్ని ధరించి తలపై ఒకవైపు గంగమ్మను, మరోవైపు నెలవంకను, మెడలో ఆభరణాలు, నుదుట విభూది రేఖలను, పట్టు వస్త్రాలను ధరించి పెండ్లు కుమారుడిగా ముస్తాబు చేశారు. కాగా అమ్మవారు కూడా పట్టు వస్త్రాలను ధరించి నుదుట కళ్యాణ తిలకాన్ని, బుగ్గను చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లి కుమార్తె అయ్యి స్వామికి సరిజోడనిపించుకున్నారు. మంగళధూర్య నాదాలతో వేద మంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చక స్వాములు కళ్యాణోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించి ఆ తరువాత వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహావచనం చేసి కంకణ పూజను, అనంతరం యజ్ఞోపవీత పూజ చేసి స్వామివారికి కంకణాధార, యజ్ఞోపవీతాధారణ చేస్తారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను పఠిస్తారు. ఆ తరువాత స్వామివారికి వరపూజను నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్ల
ప్రవర పఠనాన్ని చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి మధువర్కం సమర్పించి శ్రీ స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తర్వాత భాషిక ధారణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత గౌరీ పూజ జరిపించి స్వామి అమ్మవార్ల మధ్య తెరసిళ్లను ఏర్పరిచి మహాసంకల్ప పఠనం చేయడం. అనంతరం సుహుమూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం సమర్పించారు. మాంగళ్య పూజను జరిపించి అమ్మవారికి మాంగళ్యాధారణ జరిపించి తలంబ్రాలు బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యులు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ 3.30 లక్షల కోట్ల బడ్జెట్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ బడ్జెట్లో కొంతమంది స్వార్థపరులైన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వారికి నచ్చకపోయినా 5 కోట్ల మంది ప్రజలకు మంచి భవిష్యత్తుకు పునాదులు వేసేలాగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి పత్రికలు, రాజకీయ నాయకులు, ఎకనామిస్టులు విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సొసైటీలో ఎలాంటి విషయాన్నైనా అబద్ధంగా చిత్రీకరించి ప్రచారం చేయగలిగే గోబెల్స్ అనే వ్యక్తి పేరును మర్చిపోయే విధంగా ఇప్పుడు జగన్ బెల్స్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ బ్యాంకులన్నీ కూడా చూస్తా ఉన్నాయి. మరి ప్రపంచంలో, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. ఇదంతా కూడా మనం చెప్పేది కదా, బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసి చెప్పిన విషయం నేను చెప్తున్నాను. సో 25% అంటే దాదాపు 10 లక్షల కోట్లు వచ్చినాయి కూడా దేశం మొత్తం. మనకి 2.5 లక్షల కోట్లు, యాక్చువల్గా 9 లక్షల కోట్లు అంత వచ్చినాయిలేండి. అంటే దేశం అంతా కలిపి దాదాపు 1 కోటి కోట్లు వచ్చి ఉంటాయి, ఏమన్నా తెలియదు. మన రాష్ట్రంలో ఇప్పటికే 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సో ఈ పరపతి పెరగటం మూలంగా ఆ 12.5%ని ఆ అప్పును క్యాన్సిల్ చేసి కొత్త అప్పు తీసుకుని అది 9%కే తీసుకునేటట్టు, అంటే తద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు ఒక అప్పులో ఒక 500 కోట్లు, ఇంకొక అప్పులో ఇంకో 1000 కోట్లు తగ్గుతూ మూలంగా కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా ఉంటే చెప్పొచ్చు. ప్రతిపక్షం అనేది ఇగో మీరు ఇది తగ్గించారు కాబట్టి రాదని అపోహ ప్రజల్లో ఉంది, మీరు ఏం చెప్తారని అంటే తప్పకుండా చెప్తాం. లేదు, ఈ కేటాయింపు ఇది, దీనికి ఇంకా వేరే నుంచి కార్పొరేషన్ నుంచి బడ్జెట్కి సంబంధం లేని ఆదాయ వనరుల నుంచి వస్తుందని ఏదోటి క్లారిఫికేషన్ ఇస్తారు. అంతేగాని మీ పెన్షన్లు కట్ కాబోతున్నాయి, మీ గోబెల్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్. గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ గోబెల్స్ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైనవి. ఇప్పుడు ఆయన కేవలం విషం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నాడనటంలో ఎటువంటి సందేహం లేదు. అరే, సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందిస్తా ఉన్నాం. అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6లో దాదాపు అంతా కూడా పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పత్రిక ఉంది కదా, లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి, ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడాలని అనుకుంటానికి అవకాశం ఉంది. కానీ పెన్షన్లు కోత, తల్లికి వందనం కోత, ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులకు మోదీ వంచన, వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు రాహుల్. శక్తితోనే సాధించాం, భారత్ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారింది ప్రధాని మోదీ.
స్పీకర్ తొలగింపుపై 9న చర్చ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.